ఇక అందరూ కూడా ధాన్యలక్ష్మిని నిందించడంతో తను కూడా ముఖం చూపించలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక అప్పు అయితే తనకి ఏదైనా జాబ్ దొరుకుతుందామని వెతుకుతూ ఉంటే అప్పుడే ఇక అనామిక అయితే అప్పుని ఆపుతుంది. అప్పుని ఆపి అనామిక అప్పుని ఎగతాళి చేస్తుంది. నువ్వేదో పోలీసు అవ్వాలనుకున్నావు, అవ్వావా? నువ్వు పోలీసు అవుతావా? అది నీకు సాధ్యం కాదు. ఎదుటి వాళ్ళ కాపురాలు కూల్చమంటే కూల్చుతావు, కానీ నువ్వు పోలీస్ ఆఫీసర్వి ఎక్కడవుతావు? కళ్యాణ్ని చేసుకుంటే కాలం కలిసి వస్తుంది, ఆస్తి కలిసి వస్తుందని తెగ ఆశపడిపోయినట్టున్నావు. అలా ఆశపడే నేను కూడా పెళ్లి చేసుకుని ఇలా మునిగిపోయాను. నేను కనీసం కొన్ని నెలలైనా ఆ ఇంట్లో ఉన్నాను. నువ్వు ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండలేకపోయావు. పాపం నీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది అని అంటూ అనామిక ఎగతాళి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక అనామిక అలా ఎగతాళి చేసేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పు. తర్వాత అదంతా విని కళ్యాణ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. నువ్వు పోలీస్ ఆఫీసర్గా ఎందుకు వెళ్ళడం లేదో అని అడుగుతూ ఉంటే దానికి చాలా డబ్బులు కావాలి కవి అని అంటూ ఉంటే డబ్బులే కదా, నేను సంపాదిస్తాను, నువ్వు ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అవి తీరాల్సిందే అని అంటూ ఉంటాడు కళ్యాణ్. అప్పుడే బంటు అయితే ఒక లెటర్ని తీసుకొస్తాడు అప్పు చేతికి. ఈ లెటర్ని ఆంటీ కనకం ఆంటీ నీకు ఇవ్వమందక్క, ఈ లెటర్ నీ పేరు మీదే వచ్చిందట అని బంటి అయితే తీసుకుని వస్తాడు. అప్పుడే ఆ లెటర్ని చూసి ఒక్కసారి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పు. అయితే ఇక తన ఆనందానికి అవధులుండవు, అంత సంతోషంగా ఉంటుంది. అప్పుడే అదంతా చూసిన కళ్యాణ్ అయితే ఏమైందప్పు, ఆ లెటర్లో అంత శుభవార్త ఏముంది అని అడుగుతూ ఉంటాడు. ఆ లెటర్లో ఏముందో తెలుసా, నాకు పోలీస్ ఆఫీసర్గా జాబ్ వచ్చింది, కోచింగ్కి రమ్మని లెటర్ కూడా పంపించారు అని అంటూ ఉంటే అవునా, నిజంగానా? అవును అవును కవి, నిజంగానే నాకు పోలీస్ ఆఫీసర్ సీటు ఫ్రీగానే వచ్చింది. ఇప్పుడు కోచింగ్ తీసుకుంటే నేను పోలీస్ ఆఫీసర్ని అయిపోయినట్టే అని అప్పు అయితే అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విని కళ్యాణ్ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. సరే అప్పు, నువ్వు క్షేమంగా కోచింగ్కి వెళ్ళిరా అని అనగానే కవి నేను వచ్చే వరకు నువ్వు ఇలాగే ఒంటరిగా ఉంటావా అని అంటూ ఉంటే నేనెందుకు ఒంటరిగా ఉంటాను, నీతో పాటు నేను కూడా వస్తాను అని అంటూ ఉంటాడు కళ్యాణ్. అయితే వద్దు కవి, నువ్వు ఎక్కడికి రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు. ఒక నెల రోజులు మాత్రమే కోచింగ్ అట, నెల తిరిగేసరికి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తాను, అప్పటి వరకు బంటు నీకు సహాయంగా ఉంటాడు అని అంటూ ఉంటుంది అప్పు. అయితే నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వడం నీ కళ, ఆ కళ నెరవేరుతుంది, నిజంగా ఇది మన అదృష్టమే అని కళ్యాణ్ అంటూ ఉంటాడు. నీకు భార్యనైనందుకు నాకు మొదటిగా వచ్చిన ఒక మంచి అవకాశం, నువ్వు రావడం వల్లే నా జీవితంలో ఇంతటి అదృష్టం వచ్చింది. ఇప్పటి వరకు కూడా పోలీస్ ఆఫీసర్ని అవుతానో లేదా అని నాకు ఎంతో డౌట్గా ఉండేది, కానీ ఇప్పుడు నాకు ఆ డౌట్ అంతా తీరిపోయింది అని కోచింగ్కి అయితే అప్పు ఇక కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత తను కూడా ఇక కవితలు రాసి కొర సంపాదిస్తూనే ఉంటాడు. కవితలు కథలు రాసి కళ్యాణ్ కూడా చేతి నిండా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అలా నెల రోజులైతే గడిచిపోతుంది. ఇంతలో అనామిక పేరెంట్స్ అయితే అప్పుల వాళ్ళు ఇక బాధ తట్టుకోలేక వాళ్ళైతే రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. అప్పుల వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని, ఇల్లును వాళ్ళు స్వాధీనం చేసుకుంటామని చెప్తూ ఉంటారు. మీ కూతురు దుగ్గిరాల ఇంటికి కోడలయ్యి ఆస్తి వస్తుందని, ఆస్తితో మీ అప్పులు కూడా తీర్చేస్తామని చెప్పావు. నీ కూతురేమో ఒళ్ళు పొగరెక్కి మొగుడిని కోర్టుకి ఇచ్చి వాళ్ళ దగ్గర కనీసం 1,00,000 రూపాయలు కూడా తీసుకోలేకపోయింది అని అంటూ వాళ్ళైతే అంటూ ఉంటారు మాటలు. ఇక ఆ మాట విని ఒక్కసారి అనామిక అయితే నా గురించి మీకెందుకో, మీ డబ్బులు నేను 4 రోజుల్లో ఇచ్చేస్తాను, పోండి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటుంది అనామిక. ఈ తల పొగరికేమీ తక్కువ లేదు, అందుకని ఆ మంచి కళ్యాణ్ లాంటి అబ్బాయిని నువ్వు ప్రేమగా మార్చుకోలేకపోయావు, అందుకే నిన్ను ద్వేషం వచ్చి బయటికి గెంటేసి విడాకులు ఇచ్చాడు అని అంటూ ఉంటారు వాళ్ళైతే. ఇదంతా ఇలా జరుగుతుండగానే అప్పుడే ఇక ధాన్యలక్ష్మి అయితే కొత్త నగల్ని చేయించుకుంటుంది. దాదాపు 1 కోటి రూపాయలు విలువైన నగలు ధాన్యలక్ష్మి దగ్గర ఉంటాయి. ఇంతలో అనామిక రుద్రాని ఫోన్ చేస్తుంది. రుద్రానికి ఫోన్ చేసి అనామిక అయితే ఏం చేస్తున్నారా ఆంటీ అని అడుగుతూ ఉంటుంది. నీ మనసులో ఏదో తెలియని బాధ నాకు కనపడుతుంది, ఏమైందా అనామిక అని అడుగుతూ ఉంటుంది.
రుద్రాణి అయితే అప్పుడు ఇక అనామిక అయితే ఏం చెప్పమంటారా అంటే, దుగ్గిరాల ఇంటి కోడల్ని అయితే నా కుటుంబాన్ని ఆదుకోవచ్చు, అప్పులు తీర్చేసి అమ్మ వాళ్ళని బాధ పెట్టకుండా చూసుకోవచ్చు అనుకున్నాను. కానీ నా జీవితమే తలకిందలయ్యింది. ఇంతకీ మీరేం చేస్తున్నారు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని అంటూ ఉంటే, ఎలా ఉందేంటి, ఇక్కడ మీ అత్తగారు ₹1,00,00,000 నగలు చేయించుకుంది, చక్కగా బీరువాలో పెట్టుకొని తను మురిసిపోతుంది. మీ అత్తగారికి నగలు చీరలు ఉంటే చాలు కదా, కొడుకు ఏమైనా కూడా పట్టించుకోదు. ఇక నీ సవతి అప్పు అయితే పోలీసు కోచింగ్ అని వెళ్ళిందట, ఇంకా రాలేదని ఈ మధ్యనే తెలిసింది. రేపో మాపో వస్తుందని కూడా అన్నారు అని అంటూ ఉంటుంది రుద్రాణి. సరే ఆంటీ, నా పరిస్థితిని ఇలా చేసి వాళ్ళేం బాగుపడతారో అని ఫోను పెట్టేస్తుంది అనామిక. అప్పుడే రుద్రాణి చెప్పిన ₹1,00,00,000 నగల గురించి వింటుంది. ఆ నగలను ఎలాగైనా సరే నా సొంతం చేసుకోవాలి. రేపు ఆ నగలు పెట్టుకొని గుడికొస్తుందంట కదా ఆ ధాన్యలక్ష్మి, అప్పుడే మనుషుల చేత దాన్ని కిడ్నాప్ చేయించి ఆ నగల్ని కొట్టేయాలి అని అంటూ అనామిక అయితే ప్లాన్ చేస్తుంది. ఉదయం అవ్వంగానే ధాన్యలక్ష్మి అయితే ఇక గుడికైతే బయలుదేరుతుంది. అలా ధాన్యలక్ష్మి గుడికి బయలుదేరేటప్పుడే రుద్రాణి అయితే తుమ్మొచ్చి తుమ్ముతుంది. శుభమ అంటూ గుడికి వెళ్తుంటే, నీ అపశకునాలేంటి రుద్రాణి అని అంటూ ఉంటే, ఇవి జలుబు తుమ్ములే ధాన్యలక్ష్మి, ఇవేమీ చెయ్యవులే, నువ్వు ధైర్యంగా వెళ్ళు అని రుద్రాణి అంటూ ఉంటుంది. అప్పుడే ధాన్యలక్ష్మి గుడికి వెళ్తూ ఉంటే కొంతమంది రౌడీలు వచ్చి ధాన్యలక్ష్మిని అయితే ఎదుర్కొంటారు. ఇక ధాన్యలక్ష్మిని అంటూ, నీ నగలు ఇస్తావా లేకపోతే నిన్ను కిడ్నాప్ చేయమంటావా అని బెదిరిస్తూ ఉంటారు. అప్పుడే ధాన్యలక్ష్మి, నా నగలు నేను ఇవ్వను అని అంటూ గట్టిగా తన నగలన్నీ కూడా చేత్తో పట్టుకుంటుంది. అప్పుడే ఇక రౌడీలు అయితే ధాన్యలక్ష్మిని కిడ్నాప్ చేసి ఒక ఇంట్లో బంధించి ఉంచుతారు. అలా కిడ్నాప్ చేసి ఉంచి తన నగల్ని తీసుకునేటప్పుడే పోలీస్ ఆఫీసర్గా అక్కడికి ఎంట్రీ ఇస్తుంది అప్పు. పోలీస్ ఆఫీసర్గా ఎంట్రీ ఇవ్వడంతో ఇక రౌడీలు అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఎవరు నువ్వు, ఏంటి పగటి వేషం వేసుకొచ్చావు అని అనగానే, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ రా అని అప్పు అయితే అంటూ ఉంటుంది. అప్పు ఇన్స్పెక్టర్ అయిందా అని ధాన్యలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది చూస్తూ. ఇక ఆ రౌడీలని చితక బాదుతూ ఉంటుంది. అప్పు అయితే ఇక చితక బాదుతూ ఉండగా, ఎవర్రా మిమ్మల్ని ఇక్కడికి పంపించింది, ఆమెను ఎవరు కిడ్నాప్ చేయమని చెప్పారు, చెప్తారా లేకపోతే నా చేతిలో చేస్తారా అని అనగానే, చెప్తాను మేడం చెప్తాను, అసలు మమ్మల్ని ఇక్కడికి పంపించింది ఎవరో కాదు మేడం, అదిగో ఆ అనామికే అని అంటూ దూరంగా ఉన్న అనామికని చూపిస్తారు. ఇక అనామిక అక్కడి నుంచి పారిపోతూ ఉండగా ఇక అనామికని పట్టుకొని అప్పు అయితే పోలీస్ స్టేషన్లో పెడుతుంది, జైల్లో. ఇక ధాన్యలక్ష్మిని కాపాడి అప్పు అయితే ఇంటికి తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చిన తర్వాత ఇక ధాన్యలక్ష్మి అప్పుని చూసి, నీ ముందు నేను ఏమీ మాట్లాడలేకపోతున్నాను, నీవు పట్టుదలతో గొప్పదానివయ్యావు, ఈరోజు నేను ప్రాణాలతో బయటపడ్డానంటే కారణం నువ్వేనమ్మా, కోడలుగా నిన్ను ఒప్పుకుంటున్నాను, కళ్యాణ్ని తీసుకొని ఇంటికి వచ్చాయంటూ చెప్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా